చెప్పేది కాదు కదా, ఎందుకు హైకోర్టు ఆర్డర్ మీరు ఒబే చేయలేకపోయారని చెప్పి ప్రధానంగా వాదిస్తున్నారు. హైకోర్టు ఆర్డర్ ఒబే చేయకపోవటం కాదండి. హైకోర్టు ఆర్డర్ ఎలక్షన్ ఫలానా డేట్ ను కండక్ట్ చేయమని ఏమి చెప్పలా. వీళ్ళు డైరెక్ట్ గా ఎలక్షన్ డేట్ 19th అని ఫిక్స్ చేశారు. ద డైరెక్షన్ వాస్ ఓన్లీ టు కండక్ట్ ది ఎలక్షన్. Sir, AP Olympic Association should have in turn approached Indian Olympic Association for fixing the date, for sending an observer. Okay. Why is observer not sent from Indian Olympic Association to the election on 19th and because they have not followed the guidelines of Indian Olympic Association. Okay. Ade Indian Olympic Association ki sambandhinchi oka observer unnarani cheppani antaru. Okay. Tirupati on 4th April. సుల్తాన్ గారు స్ట్రైట్ గా ఒకే క్వశ్చన్ అడుగుతుంది మిమ్మల్ని. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామచంద్రన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్జర్వర్ రవీంద్ర బాబు వచ్చాడు అని చెప్పి తన లెటర్ లో చెప్తూ ఒక లెటర్ ఇష్యూ చేశారు. అదే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండి గారు మేము ఎటువంటి అబ్జర్వర్ ఎవరిని పంపించలేదని చెప్పేసి లెటర్ ఇచ్చారు. ఇక్కడ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ ప్రెసిడెంట్ రామచంద్రన్ అబద్ధం చెప్పి దొంగ లెటర్ సృష్టించారా, ఒక ఐఏఎస్ ఆఫీసరు దొంగ లెటర్ సృష్టించారా? ఈ రెండింటిలో కాంట్రడిక్ట్ లో మీరు యాజ్ ఎ లా మ్యాన్, యాజ్ ఎథికల్ అడ్వకేట్ మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. ఏమండి, ఇక్కడ దొంగ లెటర్లు సృష్టించవలసిన ఎవరికీ లేదు, ఎవరు చేయరు కూడా అటువంటి పనులు. మీరు చాలా పెద్ద మాటలు అనవసరంగా టీవీ ఛానల్స్ లో ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. దొంగ లెటర్ల గురించి మాట్లాడొద్దండి. పంపటం అనేది ఇట్ ఈస్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఓకే, చెప్పండి. ఇప్పుడు రేపు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరిని రికగ్నైజ్ చేయాలా? Sports Authority of Andhra Pradesh will recognize a Olympic Association which is affiliated by the Indian Olympic Association. The High Court has to decide. Official letter untene Sports Authority of Andhra Pradesh will have to take on its roles. Okay. అది మీకు తెలుసు కేపీ రావు గారు, మీరు కూడా ఈ క్రీడల్లో గత 25-30 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ వెదర్ ఇట్ ఈస్ అన్ ఆథెంటిక్ బాడీ ఆర్ నాట్, యూ షుడ్ గెట్ యువర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ది ఏపీ స్పోర్ట్స్ అథారిటీ విల్ ఎంటర్టైన్ సచ్ an Olympic association. ఐ హ్యాండెడ్ గా వన్ సైడెడ్ గా ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్ పంపించకుండా already decided. It was a very fair election on 4th April at Tirupati. More than 2/3 of the sports associations of the state and district Olympic associations participated, and they have unanimously elected all the office bearers with Galla Jaidev, member of parliament, as the president of the Olympic Association. Followed by that, we also had a executive council meeting yesterday in Guntur. Okay. Which was also all this. Organize another meeting on 19th. నీవు యాక్టివిటీస్ నువ్వు మీటింగ్ పెట్టా ఏం నేను అడగను. ఈ లెటర్లో ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కి మురుగన్ అబ్జర్వర్ పంపిస్తూ 3 నెలల లోపల యాక్టివిటీ చేయమని చెప్పారు. మురుగన్ నెవర్ అటెండెడ్ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఏపీ ఒలింపిక్. హీ ఈజ్ అటెండెడ్ ఏపీ రెసిడ్యూరీ ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ. This is itself a contradictory. Indian Olympic Association letter ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు సంతకం పెట్టారు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అటెండ్ ప్లీజ్ నేను మాట్లాడతాను, కంప్లీట్ చేశాను, నువ్వు మాట్లాడు. అప్పుడు కమిటీస్ ఫామ్ చేసింది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అంటే మీరు ఒక అబ్జర్వర్ లేకుండానే ఈ రోజు ముందుకు వెళ్ళారని చెప్పి ఆయన వాదిస్తున్నారు. సో ఒక అబ్జర్వర్ అనేది ఎక్కడ వచ్చారు, నిజంగా వచ్చారా? వస్తే కనుక వాళ్ళు ఎటువంటి ప్రకటన అనేది రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ సమక్షంలో ఎన్నికలు జరిగినాయని చెప్పి మీరు దాన్ని ఏ విధంగా ప్రూవ్ చేయదలుచుకున్నారు ఈ రోజున? ఒకవేళ ఒక ఎలక్షన్స్ జరగాలనంటే April 4th మీరు ఎలక్షన్స్ ముందుకు ఎందుకు వెళ్ళారు? మీరు ఎలక్షన్ డేట్ అనేది తర్వాత ఉన్నప్పుడు ముందుకెళ్ళటం ఏముంది, ముందుకెళ్ళటం వెనక్కి ఏం లేదు. ఏదైతే డేట్ ఫిక్స్ చేసిందో ఆ డేట్ దానికంటే ముందుకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది మీ అంతటి మీరుగా ఒక ఎలక్షన్ ని కండక్ట్ చేసుకున్నారని చెప్పి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అనేది 29th April 2014 నుంచి అసలు ఎగ్జిస్టెన్స్ లో లేనట్టు లెక్క.
Kerala చెప్పండి. National Games ki 27 Indian Olympic Association has nominated 2 ad hoc committees, one for Andhra Pradesh and one for Telangana. Okay. AP Olympic Association నిజంగానే ఎగ్జిస్టెన్స్ లో ఉండి ఉంటే ఆ రెండు ad hoc committees అపాయింట్ చేయవలసిన అవసరం లేదు. Okay. ఈ రెండు ad hoc committees they have selected their respective state teams to participate in national games. ఓకే Where is the AP Olympic Association? Prior to national games itself, AP Olympic Association is no more in existence. ఓకే Sorry. రైట్ ఒక్క నిమిషం నాకు ఒక డౌట్ అండి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అనేది ఫామ్ అయింది సో దానికి ఓకే అంటే లగడపాటి గారు ఉన్నది కూడా అది ఏపీ AP Olympic అసోసియేషన్ అది ఎగ్జిస్టెన్స్ లో లేదు కాబట్టి సారీ Right. లేదనేది తప్పు ఆయన వకీలిస్తారు జనవరి 27వ తారీఖు వరకు జనవరి 27వ తారీఖు వరకు స్టేటస్ కో హైకోర్టులో ఉంది. ఇదే కోదండరామయ్య ఎవరైతే వీళ్ళు డిక్లేర్ చేసుకున్నారో ఫౌండర్ ప్రెసిడెంట్ 2009లో వేసిన కేసుకి సిటీ సివిల్ కోర్టులో ఓడిపోతే హైకోర్టుకి అప్పీల్కి వెళ్తే రాజగోపాల్ గారిని జగదీష్ మీద స్టేటస్ కో తీసుకుంటుంది హైకోర్టులో. అది మేము ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు విత్డ్రా చేసుకుంటే 27వ తారీఖు జనవరి 2015 విత్డ్రా చేసుకుంటే 28వ తారీఖు నేను కేసు ఫైల్ చేస్తే 5వ తారీఖున రైట్ ఓకే కేపీ రావు గారు ఎన్నికలు అయితే జరిగిపోయాయి ఓకే ఎగ్జిస్టెన్స్ లేదనేది ఇల్లీగల్. Right. లీగల్ గా ఇట్ ఇస్ దేర్ దర్ ఇస్ స్టేటస్ కో ఆర్డర్. Okay. కోర్టు ఆర్డర్ కాదని వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తే నేను ఏమండి ఇప్పుడు ఎన్నికలు అనేవి జరిగిపోయినాయి. లెట్ us see which association will be recognized by Sports Authority of Andhra Pradesh. రాబోయే రోజుల్లో తెలుస్తుంది నిజమే కరెక్టే మీకు కాదని చూద్దాం గారు కాకపోతే ఏంటంటే ఇక్కడ the observation and the report of the Indian Olympic Association. సార్ ఇండియన్ ఒలింపిక్ రిపోర్ట్ ఈస్ నాట్ ఏ సుప్రీం మాకు అక్కడ ఇంజస్టిస్ గా కొల్యూడ్ అయ్యి వచ్చినటువంటి అబ్జర్వర్ మురుగన్ అమ్ముడు పోయి మాకు రావాల్సిన ఆడు పక్కకు వచ్చేసి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ తెలంగాణ అలాంటి మాటలు ఇప్పుడు జరిగింది జరిగిపోయింది సో అటు పక్కన ఎంపీ ఉన్నారు ఇటు పక్కన ఎంపీ ఉన్నారు సుల్తాన్ గారు ఒక్క నిమిషం ఉండండి మీరు నేను మాట్లాడతాను. సో కాబట్టి ఇప్పుడు ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటాం మీరు సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి దీన్ని ఎవరు సర్దుమనగాలి ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు టీడీపీ ఎంపీలే అక్కడ ఉన్నది ఇక్కడ సో ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది ఎక్కడ ఇన్వాల్వ్ అయితే అవుతుందా పని అయిపోతుందా ఇప్పుడు ఏది నిజమైన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అని అనుకోవాలి ఏపీకి సంబంధించి. నేను ఈ ఎన్నికలు జరగకముందే ఐ బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ 4 అభ్యర్థులు ప్రెసిడెంట్ పోస్ట్ కావాలని అడుగుతున్నారు. గంటా శ్రీనివాస్ గారు, సీఎం రమేష్ గారు, పవన్ రెడ్డి గారు, జయదేవ్ గారు 4 పేర్లు ప్రెసిడెంట్ గా ముందుకు వస్తారు. మాకు చాలా డెలికేసీ ఇష్యూగా ఉంది. దయచేసి మీరు ఇంటర్వెన్ అయ్యి ఒకే పార్టీ వాళ్ళు ఇలా చేయడం బాగోదు కాబట్టి మీరు ఒక డెసిషన్ మాకు అడ్వైజ్ చేయని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. 2-3 రోజుల తర్వాత మాకు వచ్చిన ఇండికేషన్ ఆయా పార్టీ ఉన్నత వర్గాల ద్వారా జయదేవ్ గారిని చైర్మన్ గా, సీఎం రమేష్ గారి ప్రెసిడెంట్ గా, పవన్ రెడ్డి గారిని సెక్రటరీగా పెట్టమని చెప్పి మాకు డైరెక్షన్స్ వచ్చినాయి. ఆ డైరెక్షన్స్ ప్రకారం మేము చూస్తే వాటర్ లిస్ట్ లో జయదేవ్ గారి పేరు లేదు కాబట్టి ఆయన ప్రెసిడెంట్ గా పెట్టామని చైర్మన్ గా పెట్టుకుంటాము. ప్రెసిడెంట్ గా సీఎం రమేష్ గారు, పవన్ రెడ్డి గారితో మాకు అభ్యంతరం లేదని మేము రెస్పాన్స్ ఇచ్చాం. ఈ లోపల జయదేవ్ గారు 4th మీటింగ్ వెళ్ళి అక్కడ కమిటీ అయిపోవడం వల్ల వారు ముందుకు వెనకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇందాకే చెప్పారు కదా ఫోన్స్ అవాయిడ్ చేసి డిఎస్పీలు సిఐలు చెప్పినా కూడా మీటింగ్ అయినాక మాట్లాడతారని చెప్పి మీటింగ్ అయినాక మినిస్టర్స్ వాళ్ళతో మాట్లాడి డోంట్ వాంట్ ఇంటర్ఫీర్ దట్ మ్యాటర్. దట్స్ నాట్ మై బిజినెస్. సో ఫైనల్ గా ఏంటి హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు సేవ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్పోర్ట్స్ వెన్ స్పోర్ట్స్ చంద్రబాబు నాయుడు పీరియడ్ ఇస్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గతంలో ఆయన సీఎం ఉన్నప్పుడు మాకు బంగారు లోకం క్రీడా రంగానికి ఆయన టైం. I am appeal to you, to the media, the chief minister has to come forward to call the MPs to sort out the issue to safeguard the prestige of Andhra Pradesh. కరెక్ట్ ఓకే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎందుకు ఈ విషయంలో ఎందుకు తలదూర్చలేకపోతుంది అంటే రెండు ఏదైతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారో 2 అసోసియేషన్స్ వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తున్నాయా అవి లేకపోతే ఇండియన్ అసోసియేషన్ వీళ్ళ మధ్యలో మేము ఎందుకు వెళ్ళాలన్నా ఆలోచిస్తున్నాయి. There is a dispute, arbitration. ఏదైనా ఒక సంఘంలో 2 వర్గాలు 2 విభేదాలు వస్తే ఆర్బిట్రేషన్ ప్రకారం 1996 జస్టిస్ రామస్వామి ఆర్డర్ ప్రకారం ఆర్బిట్రేషన్ యాక్ట్ ప్రకారం సార్ట్ అవుట్ చేయమని క్లియర్ కట్ గా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లో ఉంది. ఉన్నప్పటికీ కూడా ఐ హ్యాండెడ్ గా రామచంద్రన్ వన్ సైడెడ్ గా గల్లా జయదేవ్ గారిని భుజాన్ని వేసుకుని వితౌట్ ఈసీ మీటింగ్
without a annual general body meeting of IOA, he was issued a letters as he likes and wishes and fancies. ఒక్కసారి That is సుల్తాన్ the గారు మాట problem. కూడా విందాం. That is the సుల్తాన్ గారు, problem. సుల్తాన్ గారు మీరేమంటారు? వినండి, సో కేపీ రావు గారి నోటి నుంచి మాటలు వస్తున్నాయి. ఆర్బిట్రేషన్ ఉంది, 1996 యాక్ట్, హీఈస్ ఆల్సో సైటింగ్ కేజ్లా. చాలా అద్భుతంగా ఉంది. ఆర్బిట్రేషన్ ఉందని తెలిసి, అన్ని తెలిసి మీరు కోర్టులకు ఎందుకు పరిగెత్తారండి? యూ షుడ్ హ్యావ్ రిజాల్వ్డ్ యువర్ డిస్ప్యూట్ త్రూ ఆర్బిట్రేషన్. వై డిడ్ యూ రన్ టు ద కోర్ట్స్ అండ్ డూ ఆల్ దిస్? Okay. We have lot of respect to any court order, be it a district court or a high court or a రైట్ Supreme సుల్తాన్ Court. We గారు, are bound to జరిగింది obey జరిగిపోయింది. and ఇప్పుడు we will ప్రస్తుతం దీనికి definitely obey. ఎక్కడ ఎండ్ పెట్టే అవకాశం ఉంటుంది? Say దీని full stop ఎక్కడ మరి? that you not exhaust the remedy డిస్ప్యూట్ and చేసిన వాళ్ళు arbitration. మేం కాదు, డిస్ప్యూట్ చేసిన వాళ్ళు, Right. వాళ్ళు 4వ తారీఖు నిధులు పెట్టింది వాళ్ళు, ముందు Keep it up, దగ్గర keep it తగ్గింది up. వాళ్ళు. Dispute మేము చేసిన సిద్ధమని arbitration మేము కి అసలు అవతల వాళ్ళు వెళ్ళొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల ప్రకారం మేము వెళ్తున్నాం, ఆదేశాల ప్రకారం మేము నడుచుకున్నాం. అదే మా as per ఆదేశాలు law, మీరు as per law, your bylaw says go for Yes. arbitration. Why you came Why to you didn't go to సార్, Ramchandran, 17వ తారీఖున IOA official వాళ్ళ for అసోసియేషన్ arbitration? సెక్రటరీ ఆర్కే పురుషోత్తం అప్పీల్కి వచ్చి ఏదైతే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయో అవి డిస్మిస్ చేయమని చెప్పి అప్పీల్ కి రిటర్న్ చీఫ్ జస్టిస్ గారిగా ఫైల్ చేశారు. వై యూ కేమ్ లేట్ టుడే? 19 ఎలక్షన్స్ ఆఫ్ చేయమని రైట్, ఎందుకు ఇక్కడ వచ్చారు? విషయం కేపీ రావు గారు, ఇప్పుడు ఈ రెండు అసోసియేషన్స్ కొట్టుకోవడం వల్ల ఇప్పుడు టీడీపీకి అనేది సంకట పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తే మరి ఇక్కడ ఇక్కడ అనేది? సార్ సుల్తాన్ గారు మీరు చెప్పండి, ఏం చేస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది? ఇప్పుడు ఏమి లేదు, మేము వీఆర్ సిట్టింగ్ విత్ ఓపెన్ హ్యాండ్స్ అండ్ ఫ్రీ మైండ్ అండ్ we welcome all sports administrators and sports persons. They can overwhelmingly come and join our అంటే టీడీపీ అధినేత ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ఇప్పటివరకు కట్టుబడి ఉంటారా? రైట్, టీడీపీ అధినేత ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ కి కట్టుబడి ఉంటారని అనుకోవాలా? of Indian Olympic Association. ఓకే సార్, either Indian Olympic Association or Chief Okay. Minister or Prime Minister, everybody has to violate the law and నేను మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం నేను మాట్లాడండి. సార్, రైట్, ఇప్పుడు టీడీపీ ప్రెసిడెంట్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి ఈ రెండు వర్గాలు కట్టుబడి ఉంటాయని అనుకోవచ్చా? మేమైతే వీఆర్ యాక్సెప్టెడ్ టు చీఫ్ మినిస్టర్ డెసిషన్. రైట్, అది నేను మాట్లాడే అధికారం నాకు లేదండి. దట్ ఈస్ లెఫ్ట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ శ్రీ గల్లా జయదేవ్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయనకి ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్ టు స్పీక్ ఆల్ దట్. ఓకే. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎక్కడ కూడా జోక్యం చేసుకోవాలా? మరి ఏ విధంగా చూస్తున్నారు మన విషయాన్ని మీరు? సార్, కేపీ రావు గారు ఒక్క నిమిషం. ద ఇండియన్ ఒలింపిక్ సుల్తాన్ గారు. అసోసియేషన్ డైరెక్షన్ ఇచ్చింది సార్ హైకోర్టు. ఒక్క నిమిషం 19వ సుల్తాన్ గారు తారీఖు మాట్లాడండి. ఓకే సుల్తాన్ గారు, చెప్పండి. ఇండియన్ ఒలింపిక్ చెప్పండి. అసోసియేషన్ ఇప్పటి వరకు దీంట్లో ఇన్వాల్వ్ కాలా? చెప్పండి. ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి చెప్పండి. ఒకవేళ మీ వైర్ వర్గాన్ని కనుక సపోర్ట్ చేస్తే ఏం చేస్తారు మీరు? మేము విల్ ఫాలో ది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అండి. Right. We will follow them along with the general body strength of our association. రైట్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చెప్పినట్టుగా మీరు నడుచుకున్నట్టయితే కనుక ఎలక్షన్స్ ముందు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, ఒక అబ్జర్వర్ ఉన్నారని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది వాళ్ళు వాదిస్తున్నారు. ఏమండి, మేము ముందు పెట్టడం వెనక పెట్టడం కాదండి. నేను మీకు మొదట్లోనే చెప్పాను, మోర్ దెన్ 2/3 ఆఫ్ ది అసోసియేషన్స్ హావ్ జాయిన్డ్ టుగెదర్ టు కాల్ ఫర్ ఎ మీటింగ్. ఎందుకంటే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అనేది లేదు కాబట్టి ఆయన చెప్పేది ఆయన మాట్లాడిన తర్వాత నేను అనుకోను. జాయిన్ టుగెదర్ అండ్ Right, thank you, కేపీ రావు గారు. అట్లాగే సుల్తాన్ గారు, thank you very much మీరు మాతో జాయిన్ అయినందుకు. సో మొత్తం మీద రైట్, కేపీ రావు గారు, మొత్తం మీద అసలు ఈ ఎలక్షన్స్ కి దీనికి సంబంధించి ఎలక్షన్స్ అటుపక్కన నిర్వహించుకున్నారు, ఇటు నిర్వహించుకున్నారు. అయితే ప్రస్తుతం బాల్ అనేది ప్రస్తుతం టీడీపీ కోర్టులో ఉంది. టీడీపీ అధినేత ఎటువంటి డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని చెప్పి రెండు వర్గాలు కూడా చెప్తున్నాయి. స్టే విత్ us.